మెయిన్‌గా మీరొకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! రీసెంట్‌గా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. అంటే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ తర్వాత మనకి ఎలాంటి అవకాశాలుంటాయి? ప్రెజెంట్ ఈ కోర్స్‌కి ఫ్యూచర్‌లో జాబ్ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? స్టార్టింగ్ సాలరీ ఎంత? ఇవన్నీ ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో చెప్పడం జరిగింది. నేనైతే వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ప్రెజెంట్ మన ఏపీ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తదని చెప్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి బీఎస్సీ నర్సింగ్ విద్యా అర్హతతో మనకి కేంద్రంలో సంస్థల్లో ఉద్యోగం పొందిన వారు సుమారుగా 80,000 నుండి స్టార్టింగ్ శాలరీ అయితే అందుకోవచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే 50,000 కంటే ఎక్కువగా అయితే లభిస్తుందన్నమాట. అటు కేంద్రం ఇటు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకి నర్సుల నియామకాలు కూడా చాలా అంటే పెరుగుతూ రావడం జరిగింది. ఎక్కడ తగ్గలేదు. ప్రతి నర్సుకు మనకైతే అవసరం కాబట్టి ఆ నియామకాలు కూడా పెరుగుతూ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రకటనలు ఇలా చూసుకుంటే మనకు వస్తానే ఉన్నాయన్నమాట. అందువల్ల బీఎస్సీ నర్సింగ్కి కోర్స్ పూర్తి చేసుకున్న వారికి ఉపాధికి అయితే ఎటువంటి డోకా కూడా లేదు. మనకి జాబులు కూడా మంచిగుంటే శాలరీలు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఈ కోర్సు పడే అవకాశం కూడా లేదు. ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట. దీని గ్రాఫ్ విషయానికి వస్తే దాని గురించి కూడా చెప్తాను ఒకసారి. మనకి ప్రభుత్వ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాల ప్రకారం 1000 మంది జనాభాకు 3 నర్సులు అయితే ఉండాలి. మన దేశంలో 1,07,000 మంది మాత్రమే ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే లెక్కేస్తుందన్నమాట. అండ్ అలాగే ప్రపంచానికి 2030 నాటికి 60 లక్షల మంది సేవలు అవసరమని నివేదికలు అయితే తెలుపుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మన దేశానికి 20 లక్షల మంది అయితే కావాలి. సో చూసుకోండి, మన 2030 వెళ్ళేసరికి ఎంతమంది నర్సులు కావాలో చెప్తాను. దాన్ని బట్టే మన గ్రాఫ్ని ఒక అంచనా వేసుకోవచ్చు. అసలు నర్సులు శాలరీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో మనకి ఈ కోర్సు ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయన్నమాట. ఎక్కడ తగ్గే అవకాశాలు కూడా లేవు. అండ్ అలాగే అసలు బీఎస్సీ నర్సింగ్లో ఏం చదువుతారంటే, ఈ 4 ఏళ్ల కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, సైకాలజీ, ఫార్మకాలజీ, సోషలాజీ, ప్యాథాలజీ, జెనెటిక్స్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్, యాబ్స్టికల్ నర్సింగ్ తదితర విభాగాల్లో చదువుతూ శిక్షణ అయితే పొందుతూ ఉంటారు. శిక్షణ అంటే ఇక్కడ అసలు మనకి పేషెంట్స్తో ఎలా ఉండాలి, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏంటి, అసలు నర్సులు ఎలా ఉంటారో తెలుసు కదా, అన్నీ అలా చెప్తూ ఉంటారన్నమాట. శిక్షణ కూడా మనకి ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే మానవ శరీరానికి సంబంధించి అన్ని అంశాలపైన వీరికి ప్రాథమిక స్థాయి అవగాహన కల్పిస్తారన్నమాట. అసలు ఎలా ఉండాలి, సో ఎలా చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు. రోగులతో ఎలా వ్యవహరించాలి, హాస్పిటల్స్లో విధుల నిర్వహణ పైన కూడా వీరికి తెలిసేలా చేస్తారు. అండ్ అలాగే మనకి కోర్సుల ఆఖరిలో కూడా ఇంటర్న్షిప్ అనేది కల్పిస్తారన్నమాట. ఉన్నత విద్య మనకి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేక విభాగాల్లో సేవలు అందించడానికి, బోధన రాణించడానికి ఉన్నత విద్య చాలా మనకి ఉపయోగపడుతుంది. వీరు నచ్చిన స్పెషలైజేషన్తో పాటు ఎంఎస్సీ నర్సింగ్ అయితే చదువుకోవచ్చు. ఆ పైన ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పిహెచ్డి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. మనకి పోస్ట్ బేసిక్ డిప్లొమా ఏదైనా స్పెషాలిటీ సేవలు అందించాలి అని అనుకున్న వారికి బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఒక 1 ఇయర్ డ్యూరేషన్లో ఈ పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సులో చేరవచ్చు. మనకి కార్డియాక్, క్రిటికల్ కేర్, మిడ్వైఫరీ, న్యూరో సైన్స్, మనకి ఆర్థోపెడిక్ అండ్ రీహాబిలిటేషన్, సైకోగ్రాటిక్స్, ఇలా ఆపరేషన్ రూమ్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్. సో మనకి ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, ఇలాంటి ఆసక్తికర ప్రకారంగా వీటిల్లో ఏదైనా మనం నచ్చిన స్పెషలైజేషన్ అయితే తీసుకోవచ్చన్నమాట. అండ్ అలాగే దీంతోపాటు ఎంఎస్సీ నర్సింగ్, ఇందులో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, ఆబ్స్టికల్ అండ్ గైనకాలజీ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, ఇలా స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కోర్స్ డ్యూరేషన్ విషయానికి వస్తే 2 ఇయర్స్ అన్నమాట. మనకి ఎంఎస్సీ అంటే బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో కూడా మనం చేరచ్చు. లేదంటే ఈ 2 ఇయర్స్లోనే కొన్ని సంస్థల్లో అందిస్తున్న మనకి క్రిటికల్ కేర్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో కూడా మనం ఎంచుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కొంచెం మనకి ఇంకా మన స్టామినా, మన గ్రోత్ కూడా ఇంక్రీజ్ చేసేలా ఇవన్నీ చదువుల అవకాశాలు కూడా మనకైతే ఉంటాయన్నమాట. వీళ్ళు కూడా కల్పిస్తూ ఉంటారు. మెయిన్గా ఏఎన్ఎం, జిఎన్ఎం కోర్సుల్లో ఇంటర్లో ఏ గ్రూప్ విద్యార్థులు చదివినాను అంటే ఎంపీసీ కానీ ఏ గ్రూప్ అయినా వాళ్ళ అర్హులు.
కేవలం బీఎస్సీ నర్సింగ్ మాత్రమే బైపీసీ ఎలిజిబుల్ అయితే ఉండాలన్నమాట. అదే జీఎన్ఎం, ఏఎన్ఎం ఇటువంటి కోర్సుల్లో ఇంటర్లో ఏ గ్రూప్ ఉన్నా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. అదే బీఎస్సీ నర్సింగ్కి ఓన్లీ బైపీసీ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారన్నమాట. మనకి మెయిన్గా సైన్స్ సబ్జెక్ట్లో 45% మార్కులు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలో 40 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మన ఏపీ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మన తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే ఏపీలో అప్లై చేద్దాం అనుకుంటున్నారో సెప్టెంబర్ 20 వరకు టైం ఉందన్నమాట. సో అప్లై అయితే చేసుకోవచ్చు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మన బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అదే తెలంగాణలో కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. తెలంగాణలో నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. భారత్ వైపు చూపు. ఎన్నో దేశాలు నర్సుల కోసం భారత్ వైపు అయితే చూస్తున్నాయి. సబ్జెక్ట్పై పట్టు ఇప్పటి నుంచే ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో స్టార్టింగ్ ఇయర్ నుంచి మీరు బయటికి వచ్చి ఇంటర్న్షిప్ తీసుకునే వరకు ప్రతి విషయం ఇప్పటి నుంచి మీరు బాగా చూసుకుంటూ ఉండాలి. మనం ఎంత బాగా గెయిన్ చేస్తామో మనకంత నాలెడ్జ్ వస్తే మంచి శాలరీ, బాగా సెటిల్ అవుతాం. సో ఇవన్నీ మనం ఇప్పటి నుంచే చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. సబ్జెక్ట్పై పట్టు. ఇంగ్లీష్లో కూడా ఇప్పటి నుంచే స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే మనం వేరే దేశాల్లో కూడా వెళ్ళి బాగా సెటిల్ అవ్వచ్చు. ఒకసారి చెప్తాను దాని గురించి కూడా. సబ్జెక్ట్పై పట్టు, ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉన్నవారు యూకే, యూరోప్లో స్టార్టింగ్ శాలరీ సంవత్సరానికి 20 లక్షలు అయితే పొందొచ్చామట. సో చూసుకోండి, స్టార్టింగ్ శాలరీ యూకే, యూరోప్లో 20 లక్షలు అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి శాలరీతో పాటు ఫుడ్, బెడ్ వసతి కూడా మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. గల్ఫ్, యుఎస్, యూకే, కెనడా, సింగపూర్ లాంటి మిడిల్ ఈస్ట్ మన నర్సులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాదాపు ఏటా నర్సుల నియామకాలు అయితే చేపడుతూ ఉన్నాయి. ఆసుపత్రులు మరియు హెల్త్ హోమ్లు, హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్ హోమ్లు, రీహాబిలిటేషన్ సెంటర్లు, ఇలా అన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలు, ఇలా అన్ని చోట్ల వీరికి అవకాశాలు అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ తగ్గట్లేదు అన్నమాట. చాలా రకాల అవకాశాలు అయితే ఉంటాయి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో. సో చూసుకోండి. అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ అర్హతతో మనకి కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్ర సంస్థలు, మనకి ఆర్మీలో కూడా లెవెల్ 7 మూల వేతనం మనకి స్టార్టింగ్ శాలరీ 45,000 అన్నమాట, రౌండ్ ఫిగర్. అండ్ అలాగే డిఏహెచ్ఆర్ ఇతర అలవెన్స్తో వీరికి సుమారుగా 80,000 ఫస్ట్ శాలరీ అందుకొచ్చామంట. వీరిని ఆర్మీలో లెఫ్టినెంట్ 10వ హోదాలో 1,00,000కు పైగా జీతం కూడా చెల్లిస్తారు. అదే తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లు, మనకి వసతి గృహాల్లో సేవలు అయితే అందించడానికి నర్సుల పోస్టులు భర్తీ చేస్తున్నారు. రీసెంట్గా మొన్న తెలంగాణలో స్టాఫ్ నర్స్ పోస్ట్ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇలా మనకి వస్తూనే ఉంటాయన్నమాట. డిఏ, హెచ్ఆర్ఏ ఇలా ఎలివెన్స్తో స్టార్టింగ్ నుంచి దాదాపుగా 1,00,000 అయితే అందుకోవచ్చు. అదే కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకోండి, ఇది మెయిన్ శాలరీ విషయానికి వస్తే. కార్పొరేట్ హాస్పిటల్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఉన్న వారికి స్టార్టింగ్ శాలరీ 20,000 ఆపైన శాలరీ అయితే అందిస్తున్నాయి. శ్రమించే తత్వం, సహనం, వృత్తి నైపుణ్యం, మెలకువలు ఉన్నవారికి రంగంలో తక్కువ టైంలోనే మంచి హోదా కూడా చేరుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏదేమైనా మన బట్టి అయితే ఉంటుందన్నమాట. మనకి ఓపిక అయితే ఉండాలి, సబ్జెక్ట్పై పట్టు అయితే ఉండాలి, ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో వేరే దేశాలకు వెళ్ళి మంచిగా శాలరీ కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కొంటే మనం చదువుకునే దాన్ని బట్టి బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత డిప్లొమా చేయొచ్చు, లేదంటే 1 ఇయర్లో డిప్లొమా చేయొచ్చు, తర్వాత 2 ఇయర్స్లో ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. ఇలాగా మనం ఇంగ్లీష్ చేసుకుంటే వెళ్ళొచ్చన్నమాట. మనకి చేసేందుకు మంచి మంచి పోస్టులు కూడా వస్తూనే ఉంటాయి. 2030 కల్లా ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ కోర్సు డిమాండ్ అనేది. సో చూసుకోండి, ఎవరైతే ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇంకా డాగ్ అయితే లేదన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి మన దేశంలో కూడా నర్సింగ్ కళాశాల అయితే పెరుగుతూ రావడం జరిగింది. అఖిల భారత విజ్ఞాన సంస్థ మనకి న్యూఢిల్లీలో, బీబీఐ నగర్, మంగళగిరి, సో ఇలా పెరుగుతూ ఉన్నాయన్నమాట నర్సుల వాళ్ళు కూడా. అండ్ అలాగే వెల్లూరులో కూడా ఒక కాలేజ్ అయితే పెరిగింది. పూణేలో కూడా మనకి ఇంగ్లీష్ చేశారు. పుదుచ్చేరిలో కూడా ఒక కాలేజ్ అయితే ఇంగ్లీష్ చేయడం జరిగింది. చండీగఢ్లో కూడా ఒక నర్సింగ్ కాలేజ్ అయితే పెంచారన్నమాట, మణిపాల్. అండ్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సింగ్ కాలేజీలు నిమ్స్, అపోలో, యశోద తదితర కార్పొరేట్ ఆసుపత్రుల కళాశాల కూడా మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేస్తారో మీరు న్యూస్ పేపర్ కూడా బాగా చదువుతూ అయితే ఉండాలి. అంటే మనకి న్యూస్ పేపర్లో నర్సింగ్ కావాలని ఇలా ఒక పోస్టులు అయితే వేస్తూ ఉంటారన్నమాట హాస్పిటల్కి సంబంధించి. మీకు ఎగ్జాంపుల్గా ఒక పోస్ట్ అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి 58 ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మహిళా ప్రవేశానికి ఏపీ ఆరోగ్య కుటుంబ కమిషన్ మనకి ఇంటర్ ఎలిజిబిలిటీ అన్నమాట. సెప్టెంబర్ 30 వరకు టైం ఉందని చెప్తారు. వెబ్సైట్ ఏందని చెప్తారు, లేదంటే ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా నర్సింగ్ అయిన తర్వాత ఎవరైతే తక్కువ టైంలో జాబ్ చేద్దాం అనుకుంటారో మనకి పేపర్ నోటిఫికేషన్ కూడా బాగా చూసుకుంటూ అయితే ఉండాలి. నర్సులు కావాలని చెప్తూ ఉంటారు. మనకి నచ్చితే వాళ్ళతో వెళ్ళి కొలాబరేట్ కూడా అవ్వచ్చన్నమాట. ఇలా చెప్తున్నా. సో ఇలా చిన్న చిన్న నోటిఫికేషన్స్ అయితే మనకి న్యూస్ పేపర్లో వస్తూనే ఉంటాయి. సంథింగ్ మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని గమనించండి. ఒక యావరేజ్ పేపర్లో ఈజీగా తప్పకుండా ఒక నర్సులు కావాలని చెప్తూ ఉంటారన్నమాట. చిన్నగా ఉంటుంది, ఎక్కడ కింద చిన్నగా. మీకు ఎగ్జాంపుల్కి ఇంకో డెమో కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. సంథింగ్ మీరు ఏం పేపర్ చదువుతున్నారనుకోండి, పేపర్లో ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా మనకి బ్లాక్ అండ్ వైట్లో ఇలా బాక్స్లో కాలంలు ఇస్తారన్నమాట. అదే మనకి ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా మనకి ఈ మధ్య ఒక కాలం కూడా మనకి ఈనాడు పేపర్లో యాడ్ చేయడం జరిగింది, ఇంటర్న్షిప్ ఇలా అని. మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, తాజా ఇంటర్న్షిప్స్ అని. ఇలా కావాలి, లాస్ట్ డేటు, నైపుణ్యం, వర్క్ ప్లేస్, ఇలా మనకి ఇస్తూ ఉంటారన్నమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే మనం ఈజీగా తక్కువ టైంలో కూడా మంచి జాబ్ అయితే చేసుకుంటూ అయితే ఉండొచ్చు. అండ్ అలాగే మెయిన్గా ఎవరైతే విదేశాల్లో బీఎస్సీ నర్సింగ్ మనం చదువుకోవాలి, రాణించాలి అనుకుంటున్నారో మనకి మెయిన్గా చూస్తున్నారు కదా, యూఎస్లో ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్, టోల్ఫీ లేదంటే స్కోర్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. రిజిస్టర్ నర్స్ కింద సాధించాలి. కెనడాలో ఉద్యోగానికి అయితే CRNE దుబాయ్లో పనిచేయడానికి దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్వహించే పరీక్ష, సౌదీ అరేబియాకు ప్రమోటింగ్. అండ్ అలాగే ఖత్తర్కు సుప్రీం కౌన్సిలింగ్ ఆఫ్ హెల్త్ పరీక్షతో అర్హత పొందాలి. ఇలా 2-3 ఏళ్ల అనుభవం ఉన్న వారికి పరీక్ష లేకుండా డైరెక్ట్ నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి కొన్ని గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు అయితే తీసుకుంటున్నాయి. మనకి ఈ విధంగా ఈ ఆర్టికల్లో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇదే అన్నమాట. మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. ఫర్దర్ ఇటువంటి ఆర్టికల్స్ వచ్చినా సరే మెయిన్గా ఈ ఆర్టికల్లో ఉన్న పాయింట్స్ తక్కువే అనుకోండి, కాకపోతే మీకు కొంచెం తెలుస్తుందని. చాలామంది టెన్షన్ పడుతున్నారు, నర్సింగ్ తీసుకోవచ్చా, ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా, శాలరీ ఏంటి, అవకాశాలు ఏంటని. నేను చెప్పడం కాకపోయినా మీకు ఒకసారి న్యూస్ పేపర్లో వేసిందో చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఇలా వీడియో చేయడం జరిగింది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి కానీ, కాలేజీ యూనివర్సిటీ గురించి కానీ, మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను అన్నమాట. సో ఇటువంటి మరికొన్ని వీడియోస్ కూడా చేస్తాను. ఇది ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి.